దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరచిన దైవ మర్మములు. జూలై 6. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయుచు ఉల్లసించును, ఉల్లసించి సంగీతములు పాడును. యెషయా గ్రంథము 35 మొదటి 2 వచనములు. 12వ శిఖరము. దేవుడు అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పూయును అని చెప్పుచున్నాడు. మనము యేసుక్రీస్తు ప్రభువు నొద్దకు రాకమునుపు ఈ ఎండిన అరణ్యము వలె ఫలములు ఫలించదమను నిరీక్షణ లేనివారముగా ఉన్నాం. ఎడారిలో సామాన్య పుష్పములు కూడా ఉండవు. మన ప్రభువు మనతో, నీవు నిష్ఫలిత జీవితం కలిగి నిష్ప్రయోజనముగా ఉన్నప్పటికీ కస్తూరి వనము వలె నేను నిన్ను ఒకనాడు చేయుదునని చెప్పుచున్నాడు. యెషయా గ్రంథము 27:3లో మనం చూచినట్లు యేసుక్రీస్తు ప్రభువే మన తోటమాలి. నా స్వంత చేతులతో నేను నీకు నీరు కట్టి నిన్ను కాపాడేదనని ప్రభువు అనుచున్నాడు. కస్తూరి లేక గులాబీ తోటకు కనీసం రోజుకు 3 పర్యాయములైన నీరు పోయుట అవసరం. అయితే ప్రభువు తన సొంత ప్రజలను గూర్చి నేను ప్రతి నిమిషము దానికి నీరు కట్టేదను అని చెప్పుచున్నాడు. ప్రభువు మన వ్యక్తిగత రహస్య జీవితమును ఎరుగును. తలంపు, మాట, క్రియల ద్వారా ఆయనను ఎంతగా నొప్పించుతుమో ఆయన ఎరుగును. తిరిగి తిరిగి ఆయన వద్దకు వెళ్ళి ఆయన ప్రశస్త రక్తం యొక్క కడుగుదలను మనం పొందవలెను. పరలోకములోనైతే ఇవేవి జ్ఞప్తికి రావు. దేవుని మహిమ మాత్రమే అక్కడుండును. ఇప్పుడు కూడా బలహీనులైన విశ్వాసులు యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవముతో నింపబడుట ద్వారా బలపరచబడగలరు. ఆయన రాకడ కొరకై మనలను మనము సిద్ధపరచుకొనుచుండగా యెషయా 35:4 మాత్రమే మన నిరీక్షణగా ఉన్నది. మన రక్షకుడును మృతుల్లో నుండి తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువు యొక్క జీవమొక్కటే మనలను పరిశుద్ధులనుగా చేయును. ఆయనే మన పరిశుద్ధత. ప్రైజ్ ది లార్డ్.